అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీకు అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు రోజు నైటే మొత్తం గడప క్లీన్ చేసేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా మేము వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే డెకరేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసేస్తాం. నైట్ కల్లా మొత్తం కూడా ఫినిష్ అయిపోతుందండి. అమ్మవారిని కూడా రెడీ చేసి పెట్టేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మొత్తం ప్రసాదాలు అవి రెడీ చేసేసుకొని పూజ అయితే చేసుకుంటాము. ఈ బ్యాక్ స్క్రీన్ మేము జయనగర్లో తీసుకున్నామండి. లాస్ట్ వ్లాగ్లో నేను మీతో షేర్ చేశాను కదా. లెంత్ అయితే చాలా పెద్దదండి. ఇది మనం వాల్కి అరేంజ్ చేస్తే బాగుండేదేమో, కాకపోతే మేము ఎప్పుడు అమ్మవారిని ఇక్కడే కూర్చోబెడతాం కాబట్టి మేము ఈ సైజ్కి సరిపోయేటట్లుగా మేము కట్ చేయించి స్టిచ్ చేయించుకున్నాము. ఈ రకంగా కర్టన్ది మొత్తం కూడా అరేంజ్ చేసేసాము. ఈ ఇయర్ అయితే చాలా సింపుల్ సెలబ్రేషన్స్ అండి. లాస్ట్ ఇయర్ ఇంకా చాలా డెకరేట్ చేసాము. ఈ ఇయర్ ఎక్కువ షాపింగ్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే బెంగళూరులో వర్షాలు అంతా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయటకు వెళ్ళి షాపింగ్ చేసేంత కూడా లేకుండా పోయింది. ఓన్లీ పూజ సామాన్లు ఇవి అయితే తీసుకొని వచ్చాము. ఇప్పుడు పవర్ కట్ కూడా ఉందండి, అందుకని లైటింగ్ కూడా కొంచెం తక్కువ ఉండుండొచ్చు వీడియోలో. ఈవినింగ్ మా హస్బెండ్ క్లినిక్కి వెళ్ళే లోపలికి ఇవి మొత్తం కూడా తను డెకరేట్ చేసి వెళ్ళారు. తను వెళ్ళిన తర్వాత నేను అమ్మవారిని డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మేము కింద కార్పెట్ వేసామండి. దానిపైన టీపాయ్ పెట్టి వైట్ కలర్ క్లాత్ వేసాము. ఆ క్లాత్ పైన ఒక చిన్న పీటను అయితే అరేంజ్ చేసుకున్నాము. ఈ పీట పైన నేను బియ్యం పిండితో ముగ్గు వేసి అరిటాకు వేసుకొని ఇందులో దీనిపైన కొంచెం బియ్యం వేసుకొని కలశం అయితే పెట్టానండి. ఈ కలశంలో ఫస్ట్ మనం గంగాదేవిని ఆహ్వానించాలి. ఇందులో నేను హాఫ్ వరకు వాటర్ వేసుకొని కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసుకున్నాను. ఈ రకంగా మొదట మనం గంగాదేవిని ఆహ్వానించాలి. తరువాత దీనిపైన ఇంకొక కలశాన్ని మనం పెట్టుకోవాలి. నేను అష్టలక్ష్మి కలశాన్ని పెట్టుకున్నాను. అష్టలక్ష్మి కలశానికి మొత్తం కూడా గంధంతో బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీని లోపల హాఫ్ వరకు బియ్యం వేసుకున్నానండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. కొంతమంది వాటర్ వేసుకొని కలశం పెడతారు, నీళ్లు వేసుకొని. నేను బియ్యంతో కలశం పెడతాను. అంటే అమ్మవారిని ముఖవారి పెట్టే కలశానికి బియ్యం వేసి పెడతాను. ఈ కలశంలో అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులు కూడా ఉంచాలండి. ఇవి అన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు. ఇవి కలశంలో ఉంచడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. ఇది ముత్యం శంఖం అండి. మనం ఈ కలశంలో ఒక ముత్యం శంఖం వేసుకోవాలి. అలాగే 5 గోమతి చక్రాలు, 5 లక్ష్మీ గవ్వలు, 5 తామర గింజలు, 5 గురువింద గింజలు, 5 లవంగాలు, 5 బాదం, 5 జీడిపప్పు, అలాగే ఒక ఒక్క వచ్చి మనం ఇలాంటి ఒక్కనే మనం కలశంలో వేసుకోవాలి. అంటే ఒక్క పలుకులు ఇలాంటి వేయకూడదండి, ఇలా ఒక్కని వేసుకోవాలి. ఒక వెండి నాణం ఉంటే వెండి నాణం వేసుకోవచ్చు, లేకపోతే 5 రూపీస్ది గోల్డ్ కలర్లో కాయిన్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ కలశంలో వేసుకోకూడదు. అలాగే ఒక పువ్వు, రెడ్ కలర్ పువ్వు వేసుకోవాలి. ఒక పసుపు కొమ్మును కూడా మనం వేసుకోవాలి. ఇవి అన్నీ కూడా మనం కలశంలో వేసుకోవాలి. ఇవన్నీ మనం కలశంలో వేసుకొని దీనిపైన పసుపు రాసిన కొబ్బరికాయ పెట్టుకోవాలండి. కొబ్బరికాయ పెట్టుకొని దానిపైన మనం అమ్మవారి ముఖవరి పెట్టుకోవచ్చు. ఈ కలశాన్నంతా రెడీ చేసుకున్న తరువాత మనం ఒక స్కేల్ని కలశానికి కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఇంక నేను శారీ అయితే రెడీ చేస్తున్నాను. ఈ శారీ మీకు ఆల్రెడీ నేను నా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి. ఆ శారీని ఇప్పుడు అమ్మవారికి కడుతున్నాము. అమ్మవారికి ఈ రకంగా చీర కట్టి నగలతో అలంకరించుకున్నాము. నేను మార్నింగ్ 2:30కి లేచి ఇల్లు ఊడ్చేసి ఇంక స్నానం అంతా చేసి ఇంకా పూజకి
కావాల్సిన ప్రసాదాలన్నీ కూడా ఇంకా రెడీ చేస్తున్నాను. ఈ శనగల్ని నేను నైటే నానబెట్టుకున్నానండి. శనగల్లో కొంచెం వాటర్ అలాగే పసుపు వేసి నైట్ నానబెట్టేసుకున్నాను. గారెల కోసం మినపప్పును కూడా నేను నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఫస్ట్ నైవేద్యాన్ని నేను స్వీట్తో స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు కేసరి చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం గీ వేసుకున్నాను. గీ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకున్నాను. ఈ జీడిపప్పుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం కిస్మిస్ వేసుకున్నాను. ఈ కిస్మిస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ చిరోటి రవ్వ వేసుకుంటున్నాను. మనం నార్మల్ రవ్వ వేసేదానికంటే చిరోటి రవ్వ వేసి మనం కేసరి చేస్తే కేసరి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ రవ్వని సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. రవ్వ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ మిల్క్ వేసుకున్నాను. కాచి చల్లార్చిన మిల్క్ అండి ఇది. అలాగే 1 కప్ వాటర్ వేసుకున్నాను. నేను 1 కప్ రవ్వకి 2 కప్స్ మిల్క్ వేసుకున్నాను. 1 కప్ వాటర్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం దీన్ని మొత్తాన్ని కూడా బాగా కుక్ చేసేసుకోవాలి. ఇలా మనకి దగ్గర పడిన తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్కి మనకు ఇలా మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం గీ వేసుకుంటున్నాను. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అమ్మవారి మొదటి నైవేద్యం కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడాన్నాన్ని చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కాజు కిస్మిస్ వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఈ కాజు కిస్మిస్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లోనే నేను కొంచెం బెల్లం వేసుకున్నాను. ఈ బెల్లంలోనే 1 స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. కొంచెం వాటర్ వేసుకొని మనం మొత్తం కూడా బాగా మెల్ట్ చేసేసుకోవాలి. మనకు ఇది మొత్తం కూడా పాకంలాగా రావాలి. ఈ రకంగా మనకి పాకం అనేది రెడీ అవ్వాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. మనం రైస్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం ఇలానే కుక్ చేసేసుకోవాలి. ఇది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. మనకి 2 మినిట్స్కి ఇలా దగ్గర పడుతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. గుడాన్నం రెడీ అయిపోయింది. నెక్స్ట్ నైవేద్యం సేమియా పాయసం అండి. సేమియా పాయసం కూడా నేను ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ నైవేద్యం అటుకులతో అలాగే అరటిపండుతో బనానా రసాయన చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకొని గీ వేసుకున్నాను. గీ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కాజు అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇవి మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అటుకుల్ని కూడా మనం ముందే వాటర్లో బాగా నీట్గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసి అందులో ఉండే వాటర్ మొత్తం కూడా తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. ఒకసారి ఈ అటుకుల్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చేయాలండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం బెల్లం పొడి వేసుకుంటున్నాను. బెల్లం పొడి వేసుకొని మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక బనానాని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ బనానాని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉందండి. కాకపోతే పాన్ కొంచెం వేడిగా ఉంటుంది కదా, దానివల్ల మనకు ఈ రకంగా అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసాను. బనానా రసాయన రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నం చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసుకున్నాను. పల్లీల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. పల్లీలు తీసేసిన తర్వాత ఇందులో కొంచెం
మినప్పప్పు అలాగే పచ్చిశనగపప్పు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరిని మనం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఒకేసారి మనం రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఆ రైస్తో చాలా రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్ని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే కోకోనట్ మొత్తానికి కూడా మిక్స్ అయ్యేటట్లుగా. చివరిగా ఇందులో నేను కొంచెం లెమన్ జ్యూస్ వేసుకున్నాను. అలాగే ఇందులో సాల్ట్ కూడా వేసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. నేను చివరిగా ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ వేసేసుకున్నాను. పీనట్స్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసేస్తే అమ్మవారికి ఇష్టమైన కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. నెక్స్ట్ నైవేద్యం అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహోర చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే జీడిపప్పు వేసుకున్నాను. ఇందులో కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాను. వీటిని మొత్తాన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. బెల్లం పొడి కూడా వేస్తున్నాను. ఇది మొత్తం కూడా దగ్గర పడాలి. అంతవరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనకి మొత్తం కూడా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసి ఇందుకు సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహోర కూడా రెడీ అయింది. నెక్స్ట్ నైవేద్యం దద్దోజనం అండి. స్టవ్ పై పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం గీ వేసుకున్నాను. గీ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను, అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. వీటిని మొత్తాన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం కాజు కూడా వేసుకున్నాను. ఇవి అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగైపోయిన తర్వాత ఇందులో కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం కూడా రెడీ అయింది. నెక్స్ట్ నైవేద్యం కోసంబరి అండి. దీనికోసం నేను పెసరపప్పుని ముందే నానపెట్టి పెట్టుకున్నాను. అంటే 2 అవర్స్ నానపెట్టి పెట్టుకొని అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేసాను. యాక్చువల్గా ఇది మనం బౌల్లోనే చేసుకోవచ్చు, స్టవ్ అవసరం లేదు. నేను స్టవ్ ఆఫ్ చేసే మీకు చూపిస్తున్నాను. మీకు క్లియర్గా కనిపిస్తుందని స్టవ్ మీద పెట్టి చూపిస్తున్నాను అంతే. మనం ఈ పెసరపప్పుని బౌల్లో వేసేసుకొని తర్వాత ఇందులో కుకుంబర్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చిని కూడా మనం కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. నార్మల్గా మనం పూజలలో పెసరపప్పు పెడుతూ ఉంటాం కదండి. ఆ పెసరపప్పునే ఇక్కడ కర్ణాటకలో ఈ రకంగా కోసంబరి అని ఈ క్యారెట్ని, కుకుంబర్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని మిక్స్ చేసేస్తారు. కోసంబరి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి. నేను మినపప్పుని ఆల్రెడీ నానపెట్టి పెట్టుకున్నాను కదా, ఆ మినపప్పుని మిక్సీలో వేసేసుకున్నాను.
తర్వాత ఇందులో కొంచెం మిరియాలు వేసుకున్నాను, తర్వాత కరివేపాకుని అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను, సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసి ఈ రకంగా గారెలు అయితే వేసుకున్నాను. మనం దేవుడికి నైవేద్యం పెట్టే దాంట్లో ఆనియన్ అలాగే గార్లిక్ ఇవి ఏవి కూడా మనం వేసుకోకూడదండి. నేను గారెలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. గారెలు కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు పానకం ప్రిపేర్ చేస్తున్నానండి. బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని అందులో బెల్లం పొడి అలాగే మిరియాల పొడి ఇలాచీ పొడి వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. ఏ పూజ చేసినా వ్రతాలు చేసినా వడపప్పు పానకం అనేది మనం కంపల్సరీ పెట్టాలి. పానకం కూడా రెడీ అయిపోయింది. నేను ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసరికి 5:30 అయిందండి. ఫస్ట్ నేను దేవుడి రూమ్లో దీపం వెలిగించేసుకొని తర్వాత అమ్మవారికి ముందు కలశం అయితే పెడుతున్నాను. ఫస్ట్ నేను ఒక అరటి ఆకు వేసుకున్నాను. అరటి ఆకు పైన కొంచెం బియ్యం వేసుకొని బియ్యం పైన అష్టలక్ష్మి కలశం పెట్టుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసుకున్నాను. తర్వాత ఇందులో కాయిన్ వేసుకొని పువ్వు వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ కూడా మనం కలశంలో వేయాల్సిన ముఖ్యమైన వస్తువులండి. ఖర్జూరం, వక్కలు, పటిక బెల్లం, కాజు, కిష్మిస్ ఇవన్నీ కూడా మనం కలశంలో వేసుకోవాలి. ఇవన్నీ కలశంలో వేసుకున్న తర్వాత మనం కలశం పైన తమలపాకులు కానీ లేకపోతే మామిడి ఆకులు పెట్టుకోవాలి. నా దగ్గర వెండి ఆకులు ఉన్నాయండి. నేను వెండి ఆకులు పెట్టుకొని దీనిపైన కొబ్బరికాయ పెట్టుకుంటున్నాను, అంటే వెండి కొబ్బరికాయ పెట్టుకుంటున్నాను. అమ్మవారిని అలంకరించే కలశం పైన నేను కొబ్బరికాయ పెట్టుకున్నానండి. అమ్మవారి ముందు పెట్టిన కలశం పైన వెండి కొబ్బరికాయ పెట్టుకున్నాను. ఈ కలశం పైన పూలు పెట్టుకొని బంగారు నగ ఏదైనా వేసుకోవచ్చండి. బ్యాంగిల్స్ అయినా పెట్టచ్చు, లేకపోతే చైన్ ఏదైనా మనం ఈ కలశం పైన పెట్టుకోవాలి. అమ్మవారికి కలశం పెట్టిన తర్వాత వడిబియ్యం కూడా మనం రెడీ చేసుకోవాలండి. అమ్మవారికి చేసే ఏ పూజ కానీ వ్రతంలో కానీ మనం వడిబియ్యం అనేది కంపల్సరీ మనం పెట్టుకోవాలి. మనం విస్తరాకులో కానీ లేకపోతే ఇలా వక్కాకులోనైనా మనం వడిబియ్యాన్ని పెట్టుకోవచ్చు. నేను ఇందులో బియ్యం వేసుకొని తర్వాత ఇందులో 2 తమలపాకులు పెట్టుకున్నాను, అలాగే 2 వక్కలు పెట్టుకున్నాను, దక్షిణ పెట్టాను. ఇందులో పసుపు కొమ్ములు పెట్టుకున్నాను, అలాగే బెల్లం పెట్టాను, బెల్లం అచ్చు పెట్టాను. ఇది కంపల్సరీ మనం పెట్టాలండి. బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాను, అలాగే గాజులు, ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. ఈ ఎండు కొబ్బరి చిప్పలో డ్రై ఫ్రూట్స్ అలాగే పటిక బెల్లం పెట్టాను. తర్వాత వడిబియ్యంలో మంగళకరమైన వస్తువులు కూడా పెట్టాలండి. మనకి ఇది పూజా సామాన్ అమ్మే షాప్లో దొరుకుతుంది. ఈ రకంగా సెట్గానే దొరుకుతుంది. ఇందులో పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు ఉంటాయి, అలాగే అద్దం, దువ్వెన, కాటుక ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో పూలు పెట్టుకొని అరటిపండ్లు పెట్టాను. అరటిపండ్లు మనం విడివిడిగా ఉన్నవి పెట్టకూడదండి, ఇలా మనం హస్తంగా ఉన్నవే పెట్టుకోవాలి. ఇలా మనం వడిబియ్యం పెట్టిన తర్వాత పూజ అయిన తర్వాత మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి మనం ఈ వడిబియ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేస్తేనే వడిబియ్యం పెడితేనే అమ్మవారికి మనం వ్రతం చేసిన ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి అమ్మవారికి చేసే ఏ పూజలో అయినా లేదా వ్రతంలో అయినా వడిబియ్యం అనేది మనం తప్పకుండా పెట్టాలి. అమ్మవారికి వడిబియ్యం పెట్టిన తర్వాత ఇక నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. దీపారాధన చేసుకొని అమ్మవారికి చీర పెట్టుకున్నాను. చీర, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా పెట్టుకొని అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈ వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి నైవేద్యంగా పులిహోర చేశాను, కొబ్బరి అన్నం, బనానా రసాయనం, దద్దోజనం,
గుడాన్నం, గారెలు, కేసరి, కోసంబరి, పాయసం, పానకం, నానపెట్టిన శనగలు, అలాగే పంచామృతం కూడా ప్రిపేర్ చేసామండి. అది ఇంకా పూజలు అయితే పెట్టలేదు. అమ్మవారికి నైవేద్యంలో మనం 3, 5, 7, 9, 11 రకాలైతే మనం పెట్టుకోవచ్చు. అలాగే 5 రకాల పండ్లు పెట్టుకోవాలి. 5 రకాలు కానీ 7, 9, 11 ఈ రకంగా మనం పండ్లు అయితే పెట్టుకోవచ్చు. నేను 9 రకాల పండ్లు అయితే పెట్టుకున్నాను. మాకు ఇక్కడ తెలుగులో వరలక్ష్మి వ్రతం బుక్ అయితే దొరకదండి. కాబట్టి నేను పీడిఎఫ్లోది ప్రింటౌట్స్ అవి తీసుకొని అదే నేను చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటాను. పూజ అయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇస్తాము. సాయంత్రం వాయనానికి ఇవ్వాల్సినవి అన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ సంవత్సరం వాయనంలో లోటస్ది ఒక ట్రే ఇస్తున్నానండి. ఆ ట్రేలోనే నేను ఆకు, ఒక్క, బ్లౌజ్ పీస్ పెట్టాను. అలాగే నానపెట్టుకున్న శనగలు, అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది మంగళకర వస్తువులండి. ఇందులో మనకి పసుపు, కుంకుమ, కాటుక, అద్దం, దువ్వెన, పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి మనకి పూజా సామాన్ అమ్మే షాప్లో దొరుకుతుంది. ఇది ఇస్తున్నాను. అలాగే గాజులు కూడా మనకు ఈ రకంగా మొత్తం ప్యాక్ చేసినవే దొరుకుతాయి. ఇందులో బ్యాంగిల్స్, ఇంకా పసుపు కొమ్ములు, ఒక్క ఇవన్నీ కూడా మనకు ఇలా మొత్తం కూడా ప్యాక్ చేసింది దొరుకుతుంది. దీంతోపాటు ఒక పువ్వు ఇస్తున్నాను. అలాగే ఇందులో వచ్చి మనకి ఒక స్మాల్ పౌచ్లో పసుపు కుంకుమ పెట్టి ఉంటుంది, ఇది ఇస్తున్నాను. అలాగే దక్షిణ, ఈ సంవత్సరం రిటర్న్ గిఫ్ట్లో పసుపు కుంకుమ ట్రే ఇస్తున్నాను. ఇందులో మనకి పసుపు కుంకుమ మొత్తం కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంలో ఇస్తున్న వాయనానికి ఇస్తున్నది ఇదేనండి. మొత్తం నేను వాయనానికి ఇవ్వవలసినవి అన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ముందే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఈవినింగ్ వచ్చి మనకి హడావిడి అనేది ఉండదండి. తాంబూలానికి వచ్చిన వాళ్ళకి ఈజీగా మనం తాంబూలం ఇచ్చి పంపించవచ్చు. అలాగే వచ్చిన వాళ్ళకి నోరు తీపి చేయడానికి వస్తుంది. చాక్లెట్స్ కూడా నేను రెడీ చేసుకున్నాను. ఇంకా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లో పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా చిన్నపిల్లలు వస్తారు కదండి, వాళ్ళకి ఇవ్వడం కోసం పండ్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మనం వాయనం ఇచ్చేటప్పుడు ఫస్ట్ వాయనం ఒక చిన్న పాపకి ఇవ్వాలండి. ఆ పాపకి ఇచ్చే దాంట్లో మనం స్మాల్ బ్యాంగిల్స్, అలాగే బొట్టు బిళ్ళల ప్యాకెట్స్ ఇవి కూడా మనం పెట్టి ఇవ్వచ్చు. మార్నింగ్ పెట్టిన నైవేద్యాలన్నీ కూడా తీసేసానండి. తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొన్ని పూలు అయితే పెట్టాను. ఫస్ట్ నైవేద్యం వచ్చి ఒక చిన్న పాపకైతే ఇస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఫస్ట్ వాయనం ఒక చిన్న పాపకి ఇస్తాను.
నేను పాపకి వాయినం ఇచ్చిన తర్వాత మా అపార్ట్మెంట్లోని మిగిలిన వాళ్ళందరినీ పిలవడానికైతే వెళ్ళానండి. అందరినీ పిలిచేసి వచ్చాను. వచ్చే లోపలికి నాకు ఒక 1 అవర్ అయితే అయింది. అంటే పిలవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా నాకు వాయినం ఇచ్చారు. వాళ్ళందరి దగ్గర వాయినం తీసుకొని ఇంటికి వచ్చేసరికి 6:15 అయితే అయిందండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా ముత్తైదులు వాయినానికైతే వచ్చారు. పిలిచిన వాళ్ళందరూ కూడా వాయినానికి వచ్చారండి. అందరికీ వాయినాలు ఇచ్చిన తరువాత ఇక అమ్మవారికి దిష్టి తీస్తున్నాము. అమ్మవారిని చూడడానికి చాలామంది వస్తారు కదండి. కాబట్టి మనం వాయినాలు ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఎర్ర నీళ్ళతో దిష్టి తీయాలి. అమ్మవారికి దిష్టి తీసిన తర్వాత మన ఇంటి గుమ్మానికి కూడా దిష్టి తీయాలి. ఈ ఎర్ర నీళ్ళని గుమ్మానికి అటువైపు నుంచి ఇటువైపుకు పోయాలి. ఈ రకంగా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడితో ఈరోజు నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.